నాకు తెలిసి 50వ దశకంలో చిన్న గ్రామంగా ఉండేది. గుడి చుట్టూ కొన్ని చిన్న చిన్న అంగళ్ళు, చిన్న చిన్న పలహారశాలలు, తరువాత కొన్ని ధర్మసత్రాలు, మఠాలు. పూర్వకాలంలో రాజులు, సంస్థానాధిపతులు వారు ఏర్పాటు చేసిన ధర్మసత్రాలు. ఇవి కాక దేవాలయంలో కైంకర్యాలు చేసే అర్చకుల ఇండ్లు, ఉద్యోగులకు ఉన్న అధికార నివాసాలు ఇవి మాత్రం ఉండేవి. చిన్న చిన్న వీధులు. అది కాకుండా వాతావరణం కూడా 365 రోజులు కూడా ఎప్పుడు మంచు పడుతూ, సన్నటి జల్లు పడుతూ చలిచలిగా ఉండేది. గుడి చుట్టూ ఒక మహారణ్యం. ఉన్న 4 వీధుల్లో ఎప్పుడు జలజలమని నీళ్లు పాకుతూ ఉండేది. స్వామివారి పుష్కరిణిలోకి, వరాహస్వామివారి దేవాలయానికి దక్షిణం వైపు నుంచి ఒక పెద్ద కాలువ గుండా నీళ్లు ఎప్పుడు వస్తూ ఉండేది. నారాయణ. ఓం శ్రీ వెంకట